వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గెలుపు ఖాయం. పెరుమాళ్ల రామకృష్ణ. కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఐపీఎల్ ఇవాళ ఫైనల్ కు వెళ్లేదెవరు? ఐపీఎల్ క్వాలిఫైర్ 1 లో సన్ రైజర్స్ తో కోల్కతా ఢీ. 24 నుంచి 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. రేపు అల్పపీడనం 4 రోజులు వర్షాలు. ఓట్ల లెక్కింపునకు 3 అంచెల భద్రత. వడ్లకు బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్. కేటీఆర్. విజయవంతంగా ముగిసిన 5వ దశ పోలింగ్ 60.9% ఓటింగ్ నమోదు. ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గెలుపు ఖాయమని పెరుమాళ్ల రామకృష్ణ అన్నారు. హన్మకొండ పబ్లిక్ గార్డెన్లోని గ్రంథాలయంలో ఉన్న పట్టభద్రులు ఆయన కలిశారు. అనంతరం డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ వారితో మాట్లాడుతూ తీర్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుగా, ప్రజా సమస్యల గురించి తెలిసిన వ్యక్తిగా, ప్రజల కొరకు నిరంతరం ప్రశ్నించే ఎమ్మెల్సీగా గెలిపించే బాధ్యతను మనందరిపైన ఉందన్నారు. పట్టభద్రులందరికీ న్యాయం జరగలిన తీర్మార్ మల్లన్న రావాలి. ప్రతి ఒక్కరూ తీర్మార్ మల్లన్నకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ కోరారు. అందరికీ నమస్కారం. జై భీమ్. నేను మీ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. కాంగ్రెస్ పార్టీ గ్రంథాలయంలోని పట్టభద్రులైన ప్రతి ఒక్కరిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గారిని అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులందరినీ కోరడం జరిగింది. వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం ఉంది. ఎన్నికల కోడ్ ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. అర్హులందరికీ కొత్త పెన్షన్ కూడా ఇస్తాం. ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హార్లు నిర్మిస్తాం. 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని ఆయన హామీ ఇచ్చారు. ఐపీఎల్ క్వాలిఫైర్ 1 లో ఇవాళ సన్ రైజర్స్, కేకేఆర్ జట్టు తలపడనున్నాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళ్తుంది. దూకుడు మీద ఉన్న ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం గ్యారంటీ. బ్యాటర్లు విజృంభిస్తున్న నిలకడలేని బౌలింగ్ ఎస్ఆర్హెచ్ కు ఇబ్బందిగా మారింది. ఇప్పటి వరకు 2 జట్లు 26 సార్లు తలపడగా 17 మ్యాచ్ల్లో కేకేఆర్ నెగ్గింది. ఈ నెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించనున్నారు. 1.61 లక్షల మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా వీరి కోసం 684 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు 8:45 పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుంది. ఈ నెల 24వ తేదీకి అంది వాయుగుండంగా మారి ఆ తర్వాత తుఫానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఏపీకి తుఫాన్ ముప్పు లేదని భావిస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుందన్నారు. అటు ద్రోణి ప్రభావంతో ఏపీ, తెలంగాణలో 3-4 రోజులు వర్షాలు కురవనున్నాయి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్ కి ఆపోజిట్ లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది. అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ అనంతరం హింసను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపునకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదనపు కేంద్ర బలగాలను రప్పించడంతో పాటు కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. హింసాత్మక ఘటన పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. సన్నవడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ అని మంత్రి పొంగులేటి ప్రకటించడంపై కేటీఆర్ ఎక్స్ లో మండిపడ్డారు. ప్రచారంలో వరి పంటకు బోనస్ ను ప్రకటించి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కుతారా? రైతు భరోసా 15,000 రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇవ్వలేదు. డిసెంబర్ 9నే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయకుండా మోసం చేశారు. ఇప్పుడు బోనస్ విషయంలో ప్రభుత్వ బోగస్ విధానాన్ని బయటపెట్టారని ఫైర్ అయ్యారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మే 20 సోమవారం 5వ దశ పోలింగ్ విజయవంతంగా ముగిసింది. మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 49 ఎంపీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ 5వ దశలో మొత్తం 60.9 పోలింగ్ నమోదైనట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా చూసుకుంటే బీహార్ 54.85%, జమ్మూ కాశ్మీర్ 56.73%, జార్ఖండ్ 63.7%, లఖనౌ 69.62%, మహారాష్ట్ర 54.29%, ఒడిశా 67.59%, ఉత్తరప్రదేశ్ 57.79%, పశ్చిమ బెంగాల్ 74.65% పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. జగన్ ఇచ్చిన ఉచిత పథకాలకు ఆయన ఇంట్లో కూర్చున్నా చాలు, గెలవాలి. కానీ ఆంధ్రప్రదేశ్ అలాంటి పరిస్థితి కనిపించడం లేదని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో పిచ్చాపార్టీగా మాట్లాడుతూ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ అనేక పథకాలు ఇచ్చినప్పటికీ గెలిచే పరిస్థితి లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఓడించినట్లే జగన్ అహంకారం ఆయన ఓడిస్తుందన్నారు. జగన్ అభివృద్ధిపై దృష్టి పెడితే మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అయితే రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, రాజకీయ వ్యాపారవేత్తలు పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మార్ మల్లన్న గెలుపు ఖాయం, పెరుమాళ్ల రామకృష్ణ. కోడ్ ముగియగానే రేషన్ కార్డుల జారీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఐపీఎల్ ఇవాళ ఫైనల్ కు వెళ్లేదెవరు? ఐపీఎల్ క్వాలిఫైర్ 1 లో సన్ రైజర్స్ తో కోల్కతా ఢీ. 24 నుంచి 10th అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు. రేపు అల్పపీడనం, 4 రోజులు వర్షాలు. ఓట్ల లెక్కింపునకు 3 అంచెల భద్రత. వడ్లకు బోనస్ పేరుతో కాంగ్రెస్ బోగస్, కేటీఆర్. విజయవంతంగా ముగిసిన 5వ దశ పోలింగ్ 60.9% ఓటింగ్ నమోదు. ఏపీ రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. బెంగళూరు రేవ్ పార్టీపై కేసు నమోదు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.